హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? ఒక అందమైన చెరువులో చాలా చేపలు నివసిస్తూ ఉండేవి. వాటిలో 3 చేపలు మాత్రం మంచి మిత్రులుగా ఉండేవి. ఆ మూడిటిలో మొదటి దాని పేరు సుమతి. సుమతికి ముందు చూపు చాలా ఎక్కువ. రెండవది కాలమతి. అందరూ కాలి అంటారు. ప్రమాదం వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే అనుకుంటూ ఉండేది. ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉండేది. ఇక మూడవది మందమతి. అందరూ మ్యాడీ అంటారు. పేరుకు తగ్గట్టుగానే మందవద్దిలో ఉండేది. ముందు చూపు లేదు, తెలివితేటలు కూడా చాలా తక్కువ. ఎప్పుడు బద్ధకంగా ఉండేది. ఒకరోజు సరదాగా ఆడుకుంటూ ఉండగా సుమతి కాలి దగ్గరకు వచ్చి, ఏంటి కాలి, ఎప్పుడు ఫోన్లోనే మునిగిపోతావా? అలా వెడ్డుకు వెళ్ళి ఎక్కడ ఏం జరుగుతుందో చూద్దాం రా అని అంటుంది. దానికి కాలి, నువ్వు ఏ కాలంలో ఉన్నావు సుమతి? ఈ చెరువంతా GPS ట్రాకింగ్లో ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా చెరువులోకి దిగితే వెంటనే మనకి రెడ్ అలర్ట్ వస్తుంది. అప్పుడు మనం పైకి వెళ్ళటం ఎందుకు, టైం వేస్ట్ అని ఉంటుంది. దానికి మ్యాడీ, అవును సుమతి, కాలి చెప్పింది నిజమే. ఇంతలో చెరువులో కొంతమంది చేపలు పట్టేవాళ్ళు డ్రోన్లు పంపి ఎక్కడ చేపలు ఉన్నాయో చూసుకొని వలలు వేద్దాం అని అనుకుంటారు. సుమతి, కాలి, మ్యాడీ, చెరువులోకి ఎవరో వచ్చారు, రెడ్ అలర్ట్ వస్తుంది. చేపలు పట్టే వాళ్ళే అనుకుంటా. చూడు, పైన డ్రోన్స్ కూడా వచ్చాయి. పదండి, ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. జాలరులు వెళ్ళిపోయాక తిరిగి రావచ్చులే. త్వరగా రండి, వెళ్దాం. అయ్యో సుమతి, నువ్వు ప్రతిదానికి భయపడతావు. ఈ చేపలు పట్టే వాళ్ళే కానీ అని నీకేం తెలుసు? వాళ్ళు ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నారేమో, అందుకే డ్రోన్స్ వాడుతున్నారేమో. మాత్రం దానికే భయపడతావు. ఇప్పుడు అంత దూరం వెళ్ళాలి, నా వల్ల కాదు. ఎవరైనా వచ్చినప్పుడు చూసుకుందాంలే. నాకు టైం అయింది, నేను వెళ్తాను. కనీసం నువ్వైనా నాతో ఉండు మ్యాడీ. కాలి చెప్పింది నిజమే సుమతి, వచ్చినప్పుడు చూసుకుందాంలే. నాకు కూడా టైం అయింది, నేను కూడా వెళ్తాను, బాయ్. ఇక్కడే ఉంటే నాకు కూడా ప్రమాదం ఉండొచ్చు, అందుకే నేను వెళ్ళిపోవడం మంచిది. హే, ఇక్కడ చాలా చేపలున్నట్టున్నాయి, వలలు విసరండి. అయ్యో, సుమతి చెప్పింది నిజమే. నిజంగానే చేపలు పట్టుకునే వాళ్ళు వచ్చారు. కాలి, ఏదైనా ఆలోచించు. ఐడియా, నా గ్రూప్లో హెల్ప్ అని పెడతాను. ఎవరో ఒకరు ఐడియా చెప్తారు. హౌ టు సేవ్ ఫ్రమ్ ఫిషర్మ్యాన్. ఫాస్ట్ ఎవరో ఒకరు రిప్లై ఇవ్వండి. వలలు నా వైపే వస్తున్నాయి. రిప్లై వచ్చింది. చనిపోయినట్లు నటించాలా? ఇదేదో బాగుందే, ట్రై చేద్దాం. అయ్యో, ఈ చేప చచ్చినట్లుందే అని జాలరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్దాం రండి. అమ్మయ్యా, బ్రతికిపోయాను. అమ్మో, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. పాపం మ్యాడీ పరిస్థితి ఏంటో. అయ్యో, సుమతి చెప్పింది లేదే, ఇప్పుడు ఎలా తప్పించుకోవటం? అయ్యో, నన్ను కాపాడండి, ప్లీజ్, ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి. అయ్యో, మరి మ్యాడీ ఎక్కడుంది? పాపం మ్యాడీ జాలరి చేతిలో దొరికిపోయింది సుమతి. అయ్యో, చెప్పింది వినలేదు పాపం. రెస్ట్ ఇన్ పీస్ మ్యాడీ, బాయ్. ఈ కథలోని నీతి ఏమిటంటే, ప్రతి విషయంలో ముందు జాగ్రత్త చాలా అవసరం. అందుకే ఎప్పుడు ముందు జాగ్రత్తగా ఉండాలి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్